దక్షిణ భారతదేశంలో సుమారు 2500 సంవత్సరాల పురాతన నగరం ఉంది. ఆ నగరం నడిబొడ్డున ఒక అద్భుతమైన అతిపెద్ద ఆలయముంది. కాని ఇది ఏ రాజుకోసమో కట్టింది కాదు, ఒక దేవత కోసం, ఒక యోధురాలైన దేవత కోసం నిర్మించిన దేవాలయం. ఈ ఆలయం ఎంత గొప్పదో, ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఒక్క నెంబర్ చాలు. అదే 33,000. అవును, ఈ ఆలయ సముదాయం మొత్తం మీద అక్షరాల 33,000 శిల్పాలున్నాయట. వాటిలో ప్రతి శిల్పం వెనుక ఒక కథ, ఒక పురాణం దాగి ఉంది. అయితే ఇన్ని వేల కథల్లోకి వెళితే అన్నింటికన్నా ముఖ్యమైన కథ మాత్రం ఆ ఆలయం మధ్యలో కొలవయున్న ఆ యోధురాలైన దేవతది. సరే, ఈరోజు మనం ఆవిడ పురాణగాథ ఏంటో, అసలు ఆ కథే ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన కట్టడాలలో ఒకదానికి ఎలా ప్రాణం పోసిందో తెలుసుకుందాం. మొదటిగా ఒక నగరం యొక్క జీవనాడి. మన ప్రయాణాన్ని మదురై నగరంలో మొదలుపెడదాం. ఎందుకంటే అక్కడున్న మీనాక్షి అమ్మవారి ఆలయం, అది కేవలం ఒక టూరిస్టు ప్లేస్ కాదు, ఆ నగరానికే అది జీవనాడి, ప్రాణంలాంటిది. మొత్తం మదురై నగరాన్నే ఈ ఆలయం చుట్టూ కేంద్రీకృతంగా నిర్మించారు. ఎలాగంటే ఒక తామర పువ్వు మధ్యలో ఉండే దాని రేకులు చుట్టూ విచ్చుకున్నట్లుగా ఉంటుందన్నమాట. అంతలా ఈ నగరం ప్లానింగ్లో ఆలయం సెంటర్ పాయింట్. అందుకే దీని 2500 ఏళ్ల పురాతన మదురైకి గుండెకాయ అంటారు. రోజూ సుమారు 15,000 మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాదు, ప్రపంచంలోని కొత్త 7 వింతల కోసం జరిగిన పోటీలో ఇది టాప్ 30 నామినీలలో ఒకటిగా కూడా నిలిచింది. రెండోది 3 స్తనాలతో యువరాణి. అసలు ఈ ఆలయం కథ ఇటుకలు రాళ్లతో మొదలవదు. అంతకంటే ముందు ఒక అద్భుతమైన జననం, ఒక విచిత్రమైన భవిష్యవాణితో మొదలవుతుంది. ఆ దేవత పేరే మీనాక్షి. మీనా అంటే చేప, అక్షి అంటే కళ్ళు, అంటే చేప కన్నుల కలది అని అర్థం. అందాన్ని వర్ణించడానికి వాడే ఒక అద్భుతమైన పదం. అయితే ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. దక్షిణ భారతదేశంలో చాలా ఆలయాల్లో ప్రధాన దైవం ఒక పురుషదేవుడు. కాని ఇక్కడ మాత్రం సర్వశక్తిమంతురాలైన మీనాక్షే ప్రధాన దేవత. పురాణాల ప్రకారం సంతానం కోసం తపిస్తున్న ఒక రాజు, రాణి ఒక పెద్ద యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం అగ్నిగుండం నుంచి ఒక బాలిక ఉద్భవించింది. ఆమె పేరే థడా తిగై. కాని అందరూ ఆశ్చర్యపోయేలా ఆ పాపకి 3 స్తనాలున్నాయి. ఇది చూసి ఆందోళన పడుతున్న ఆ తల్లిదండ్రులకు ఆకాశం నుంచి ఒక వాణి వినిపించింది. కంగారు పడకండి, ఆ అమ్మాయి తన కాబోయే భర్తను చూసిన వెంటనే ఆ 3వ స్తనం మాయమవుతుంది అని చెప్పింది. ఈ ఒక్క భవిష్యవాణే ఆమె భవిష్యత్తుని, చరిత్రగతిని మార్చేసింది. మూడోది ఒక యోధురాలు తన సమానుడిని కనుగొనడం. సరే, ఆ తర్వాత ఏమైందంటే తండ్రి తర్వాత ఆ యువరాణి తడాతిగై సింహాసనాన్ని అధిష్ఠించింది. అంతే, అసాధారణమైన యోధురాలిగా మారి దిగ్విజయయాత్రకు బయల్దేరింది. ఆమె విజయ పరంపర మామూలుగా లేదు. ముందు భూలోకాన్ని జయించింది, తర్వాత స్వర్గానికి వెళ్లి బ్రహ్మలోకాన్ని, విష్ణులోకాన్ని, ఆఖరికి దేవతల నివాసమైన అమరావతిని కూడా జయించింది. ఆమెను ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేకుండా పోయింది. ఇంతటి అజేయమైన యోధురాలిని, ఈ రాణిని ఆపగలిగేదింకేముంది? చివరికి ఆమె కైలాసానికి చేరుకుంది. అక్కడ శివుడి సైన్యాన్ని కూడా ఓడించి స్వయంగా ఆ పరమశివుణ్ణే ఎదుర్కోవడానికి సిద్ధమైంది. కాని శివుడిని చూసిన ఆ ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆమె 3వ స్తనం అదృశ్యమైంది. అప్పటివరకు ఉన్న ఆ యోధురాలి వీరత్వం పోయి సిగ్గుతో తలదించుకుంది. తన ముందు నిలబడింది శత్రువు కాదని, తన కోసం విధి నిర్ణయించిన భర్త ఆ పరమశివుడే అని గ్రహించింది. నాల్గోది దేవతల కోసం ఒక భవనం. ఆ తర్వాత ఆ దివ్యదంపతులు పెళ్లి చేసుకోవడానికి మధురైకి తిరిగొచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ తగినొక ఇల్లు కావాలి కదా. అది మామూలిల్లు కాదు, దేవతలకు సరిపోయేలా భూమిమీద ఒక భవనం కావాలి. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మొదటిసారి 7వ శతాబ్దంలో దీని గురించి గ్రంథాల్లో రాశారు. కాని 1310లో ఆక్రమణదారులు దాడిచేసి ఆలయాన్ని దాదాపుగా నాశనం చేశారు. అయినా కథ అక్కడితో ముగిసిపోలేదు. 16వ శతాబ్దంలో నాయకరాజులు మళ్లీ పునర్నిర్మాణం మొదలుపెట్టారు. చివరికి ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన నిర్మాణం రూపుదిద్దుకుంది. అంటే ఒక పురాణం ఎంత శక్తివంతమైనదో చూడండి. భౌతికంగా నాశనమైనా సరే మళ్లీ అంతకంటే గొప్పగా పునర్నిర్మించేంత శక్తి దానికుంది. ఈ ఆలయంలోని ఒక అద్భుతమైన ప్రదేశం 1000 స్తంభాల మండపం. పేరు వినగానే మనకు 1000 స్తంభాల గుర్తొస్తాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది.
అక్కడ నిజానికి ఉన్నది 985 స్తంభాలు మాత్రమే. అంతకన్నా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఆ 985 స్తంభాలలో ఏ ఒక్కటీ ఇంకొక దానిలా ఉండదు. ప్రత్తీదీ ప్రత్యేకం. ఈ భారీతనం, అదే సమయంలో ఇంత సూక్ష్మమైన వివరాలపై శ్రద్ధ, ఇదే ఈ ఆలయాన్ని అంత ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ ఆలయం ఎంత ప్రత్యేకమైనదో చెప్పడానికి ఇంకో ఉదాహరణ చూద్దాం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే కళ్యాణోత్సవాన్ని మధురై వివాహం అంటారు. అంటే ఏంటి? చాలా చోట్ల శివుడి ఆధిపత్యం కనిపిస్తుంది. కాని ఇక్కడ కాదు. ఇక్కడ రాణి అయిన మీనాక్షే సర్వోన్నత పాలకురాలు. ఆమె శక్తిని, ఆమె రాచరికాన్ని ఈ ఉత్సవం కీర్తిస్తుంది. చివరిగా 5వది, పురాణం ఇంకా శ్వాసిస్తున్న చోటు. చూడండి, ఇదంతా మనం ఏదో పాత కథలాగానో ఒక చారిత్రక కట్టడం గురించో మాట్లాడుకోవట్లేదు. లక్షలాది మందికి ఈ పురాణం, ఈ కథ ప్రతిరోజు కళ్లముందు జరిగే ఒక సజీవమైన నిజం. 10 లక్షలు. ప్రతి ఏడాది ఏప్రిల్లో జరిగే మీనాక్షి తిరుకల్యాణం ఉత్సవానికి హాజరయ్యే భక్తుల సంఖ్య ఇది. ఈ ఒక్క సంఖ్య చాలు ఈ పురాణం ఈరోజుకి ప్రజల జీవితాల్లో ఎంత సజీవంగా ఉందో చెప్పడానికి. ఈ పురాణ గాథ కేవలం ఏడాదికి ఒకసారి జరిగే ఉత్సవానికే పరిమితం కాదు. ప్రతిరోజు, ప్రతి రాత్రి అది పునరావృతమవుతోంది. ఎలాగంటే, ప్రతిరోజు రాత్రి శివుడి విగ్రహాన్ని ఒక పల్లకీలో ఎంతో వైభవంగా ఊరేగిస్తూ మీనాక్షి అమ్మవారి గదికి తీసుకువెళ్తారు. ఆ రాత్రి వారి దివ్యమైన కలయిక కోసమన్నమాట. ఇక మరుసటి రోజు ఉదయం ఆయన్ని తిరిగి తన ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ విధంగా ఆ ఇద్దరి ప్రేమకథ ప్రతిరోజూ, ప్రతి రాత్రి పునరావృతం అవుతూనే ఉంటుంది. కాబట్టి చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీనాక్షి ఆలయం కేవలం ఒక రాతి కట్టడం కాదు, అదొక సజీవ పురాణం. ఎందుకంటే వాళ్ల పెళ్లికథ ప్రతిరోజూ అక్కడ జరుగుతుంది. అదొక సాంస్కృతిక కేంద్రం. శతాబ్దాలుగా ఎంతో సాహిత్యాన్ని, కళలని పెంచి పోషించింది. 50 మీటర్ల కంటే ఎత్తైన 14 గోపురాలతో అదొక నిర్మాణ అద్భుతం. అన్నింటికంటే ముఖ్యంగా ఒక నగరానికి, అక్కడి ప్రజలకు అది ప్రాణం, జీవనాడి. ఒక నగరం యొక్క గుండె చప్పుడు 2500 సంవత్సరాల పురాతన ప్రేమకథ అయినప్పుడు ఏం జరుగుతుంది? బహుశా దానికి సమాధానం మధురై నగరమేనేమో. పురాణం, వాస్తవికత కలిసిపోయి ఒకటైపోతాయి. దేవతలను దేవుళ్లుగా కాదు, కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. ఒక పురాతన కథ కాలంతో పాటు పాతబడిపోకుండా ప్రతిరోజూ కొత్తగా ఆవిష్కృతమవుతూనే ఉంటుంది.